నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ RS 20,500 is lent at 30% per annum on compound interest, after how many years the amount of 34645 will be obtained? ఓకే, ఇక్కడ మీకు ప్రిన్సిపల్ అనేది ఇచ్చాడు. ఎంత ప్రిన్సిపల్ అనేది ఎంత? 20,500 రూపాయలు. అండ్ అమౌంట్ కూడా ఇచ్చాడు 34,645. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 30%. ఓకే, అయితే ఎన్ని సంవత్సరాలకి టైం అనేది ఎన్ని సంవత్సరాలకి ఈ 20,500 అనేది 34,645 అవుతుంది అని అడిగాడు. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్ పి, అమౌంట్ ఏ అనుకోండి. ఇక్కడ 30% మనం ఎలా రాసుకోవచ్చు? 30/100 అంటే 0 క్యాన్సిల్ అయిపోతే 3/10 కింద రాసుకోవచ్చు. అంటే ప్రిన్సిపల్ అనేది 10 అయితే ఇది 13 అవుతుంది. హోల్ పవర్ సమ్ n. ఓకే, ఇప్పుడు ఓకే ఇక్కడ 10 పైన 1 పెట్టండి. ఇప్పుడు అప్పుడు 13 పైన కూడా 1 ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 10, ఇక్కడ 13 వస్తుంది. సో 20,500ని 10కి ఈక్వేట్ చేస్తే 13 ఎంత అవుతుంది? 0 2050 ఇంటూ 13, 3 0 0. సో లాస్ట్ 0 వస్తుంది, కానీ ఇక్కడ మనకి 5 రావాలి. సో 1 అనేది కాదు. సో ఒక 2 పెట్టండి. ఇక్కడ 2 పెడితే ఇక్కడ ఏమైనా 100 అవుతుంది, ఇక్కడ ఏమైనా 169 అవుతుంది, అంతే కదా. సో అప్పుడు 20500 డివైడెడ్ బై 100 అయితే అమౌంట్ అనేది 169. 2 zeros క్యాన్సిల్ అయిపోతే 205 ఇంటూ 169. 9 5 45, 4 4 9 18, 6 5 30 0 3 6 12, 5 0 2. సో 5 4 8 16 1 అంటే 4 అండ్ 3. సో మనకి అమౌంట్ అనేది 34,645 అదే కదా రావాలి. సో 2 ఇయర్స్లో వస్తుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ప్రతి నెంబర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ లెక్కను మనం కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ లెక్క. A merchant commences with a certain capital and gains annually at the rate of 25%. A merchant commences with a certain capital and gains annually at the rate of 25%. At the end of 3 years, he has Rs 10,000. What is the original amount that the merchant invested? ఓకే, తెలుగులో చూడండి. ఒక వ్యాపారి కొంత పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి ఏటా 25% లాభాన్ని పొందుతున్నాడు. ఓకే, 3 సంవత్సరాల తర్వాత అతని వద్ద 10,000 ఉంటే అతను మొదటి పెట్టుబడి పెట్టిన అసలు ఎంత? ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 25%. 25% అంటే 1/4. ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్ ఇక్కడ అమౌంట్ అనుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్ 4 అయితే అమౌంట్ అనేది మనకి 5 అవుతుంది. అండ్ 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు కాబట్టి టర్మ్ 3 ఇయర్స్ వేసుకోండి. ఎంత అవుతుంది? 4 4 16, 16 4 64 అండ్ 125. అండ్ ఆఫ్టర్ 3 years he has 10,000. సో 3 సంవత్సరాల తర్వాత ఇతని దగ్గర 10,000 ఉంది. అంటే 3 సంవత్సరాల తర్వాత ఇతని దగ్గర ఎంత ఉంటుంది? 125 రూపాయలు ఉంటుంది. సో 10,000ని 125 రూపాయలకి మీరు ఈక్వేట్ చేసి ఇంటూ మనకు కావాల్సిన ఫస్ట్ ఎంత పెట్టినట్టు 60 రూపాయలు 64 రూపాయలు పెడితే 3 సంవత్సరాల్లోనే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 125 రూపాయలు అయింది. సో 64 ఎంత అని అడిగాడు. సో 25 5లు 25 400, 5 1లు 5 80లు, 8 4 32, 3 8 6 48, 51 0. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఆఫ్ 7,500 compounded quarterly at 20% per annum for 1 year 3 months approximately? ఓకే, క్వార్టర్లీ ఇక్కడ కాంపౌండింగ్ జరుగుతుంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కాంపౌండింగ్ జరుగుతుంది. ఇక్కడ మీకు తెలుగులో కూడా చూడండి. 7,500 అసలుపై 20% వార్షిక వడ్డీ రేటుతో ప్రతి నెల 3 నెలలకు ఒకసారి
వడ్డీని లెక్కించినట్లయితే 1 సంవత్సరం 3 నెలల కాలానికి అయ్యే చక్రవడ్డీ ఎంత సుమారుగా? ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత మీకు 7,500 రూపాయలు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20% పర్ యానం. ఓకే, కానీ పర్ క్వార్టర్లీ కావాలంటే 20/4 4 5 20. సో 5% పర్ క్వార్టర్. ఇక్కడ మన టైం ఎంత 1 year 3 months. 3 months అంటే 1 year 3 months అంటే మొత్తం ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? మొత్తం 5 క్వార్టర్స్. 5 క్వార్టర్స్ ఉంటాయి మొత్తం 1 year 3 monthsకి. ఒక ఇయర్కి 4 క్వార్టర్స్ అండ్ 3 months అంటే 1 క్వార్టర్, 5 క్వార్టర్స్ ఉంటాయి. సో మొత్తం 5 టర్మ్స్ అనమాట. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఇది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఫర్ సపోజ్ 5% అంటే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని 1/20గా రాసుకోవచ్చు. అండ్ ప్రిన్సిపల్ దగ్గర 20, అమౌంట్ దగ్గర 21 వేసి హోల్ పవర్ 5 చేయొచ్చు. అండ్ అలా కాకుండా 5 సార్లకి ఈ 5%ని మీరు క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే ఫర్ సపోజ్ 5 + 5 + 5 × 5 100 అంటే ఇక్కడ 10.25 అవుతుంది. అండ్ తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది 10.25 × 5/100. ఓకే, ఇలా మీరు 5 సార్లు చేసుకుంటూ పోయి వచ్చిన ఆ పర్సంటేజ్ని ఎంత దీంతో చేస్తే మీకు ప్రిన్సిపల్లో అది ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఈ ఆన్సర్ని మీరు చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది క్యాలిక్యులేషన్, బట్ చేయండి. చేస్తే మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది టాపిక్. ఓకే, నెక్స్ట్ సమ్. చూడండి, ద ప్రైజ్ ఆఫ్ కిరోసిన్ ఇంక్రీజ్డ్ బై 10% ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కిరోసిన్ యొక్క ప్రైస్ 10% ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ద కరెంట్ ప్రైస్ ఆఫ్ కిరోసిన్ ఇస్ 50 per liter, దెన్ వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ ద కిరోసిన్ per liter ఆఫ్టర్ 2 years? తెలుగులో చూడండి, కిరోసిన్ ధర ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. ప్రస్తుతం కిరోసిన్ ధర లీటర్కు 50 అయితే 2 సంవత్సరాల తర్వాత కిరోసిన్ ధర ఎంత అవుతుంది? ఓకే, చూడండి, ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% అంటే 1/10. అంటే ఈ ఫస్ట్ ఇయర్ 10 రూపాయలు ఉంటే రెండో సంవత్సరం అది 11 రూపాయలు అవుతుంది, అంతే కదా. అలాగే సెకండ్ ఇయర్ కూడా సేమ్ 10 రూపాయలు ఉంటే 11 రూపాయలు అవుతుంది. సో 2 సంవత్సరాలకి అసలు ఎంత అవుతుంది 100. అండ్ అమౌంట్ ఎంత అవుతుంది 121. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, ప్రస్తుతం కిరోసిన్ ధర లీటర్కి ఎంత? ప్రస్తుతం 50 రూపాయలు. సో ఎట్ ప్రెజెంట్ 50 రూపాయలు. ఎట్ ప్రెజెంట్ మనకి ఎంత ఉండాలి 100 ఉంటే 2 years తర్వాత ఎంత అవుతుంది 121 అవుతుంది. 2 6.5. సో 60.5 అనేది 2 years తర్వాత దాని ధర అవుతుంది. అంతే. ఈ స్లైడ్తో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయింది. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి చెప్తాను చూడండి. టూ 263 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. ఇది పెరుగుతుందా తగ్గుతుందా అన్నది నాకు తెలియదు, బట్ నేను మీ అందరికీ ఫ్రీగా క్లాసులు చెప్పాలి అన్న మోటోతో ఓన్లీ నార్త్ వాళ్ళకి మాత్రమే మ్యాథ్స్లో మంచి కంటెంట్, రీజనింగ్లోని, జనరల్ అవేర్నెస్లోని వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో, అంటే వాళ్ళకందరికీ హిందీ మ్యాక్సిమం వచ్చి ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లైట్గా వస్తుంది. సో హిందీ అండ్ ఇంగ్లీష్ని మిక్స్ చేసి వాళ్ళకి ప్రాపర్గా అర్థమయ్యేటట్టు ఓన్లీ మనకి హిందీ యూట్యూబర్స్ మాత్రమే చెప్తున్నారు. అండ్ తెలుగు యూట్యూబర్స్ ఎవరు చెప్పట్లేదు. చెప్పినా కంప్లీట్గా
వీడియోస్ అనేవి ఉండట్లేదు. 1-2 వీడియోస్ చూడటం, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వాళ్ళకున్న పర్టికులర్ యాప్లోకి వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవాలి. కానీ అటువంటి ప్రాబ్లం ఉండకుండా నాకు ఎలాగో పోస్టింగ్ లేట్ అవుతుంది. సో ఈ మీన్ టైంలో మీకోసం ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు అందించాలనుకుంటున్నాను. సో ఇది అందరికీ ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాన్ని నేను ఇంకా రీసెర్చ్ చేయలేదు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో రైల్వే కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో ఉన్న మ్యాథ్స్కి మాత్రం నేను చెప్పే మ్యాథ్స్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కి కూడా నేను చెప్పే మ్యాథ్స్ చాలా ఉపయోగపడుతుంది. సో రిమైనింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఈ రెండిట్లకి ప్రిపేర్ అయ్యే తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు చూడండి. మీరు రియల్గా కాంపిటేటివ్ ఆస్పిరెంట్, మీరు ఉద్యోగం కావాలి అని చెప్పేసి మీరు గట్టిగా ప్రిపేర్ అయితే సో అప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. మీతో పాటు నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అండ్ మీరు నా వీడియోస్ చూస్తూ నేను ఇచ్చిన హోంవర్క్ చేస్తూ కింద కామెంట్ చేస్తే నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఓకే, కొంతమందికైనా నేను చెప్పే క్లాసులు ఉపయోగపడుతున్నాయి, వాళ్ళందరూ చూసి నేర్చుకుంటున్నారు అన్న ఆనందం. ఎందుకంటే ఇది పర్సనల్గా ఏ డబ్బుల కోసం చేయట్లేదు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్లాసులు చెప్పుకున్నా సరే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. కానీ మా మోటో అనేది డిఫరెంట్ కాబట్టి సో మీరు నాకు చేయాల్సిందల్లా కేవలం మీరు ఫర్ సపోజ్ మీరు వీడియో మొత్తం చూసేసిన తర్వాత మీరు ఇంకొక కొంతమందికి మీరు షేర్ చేయండి. వీడియోని షేర్ చేస్తే వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవుతారు. ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైనా సరే చదువు అనేదాన్ని మనం పంచితేనే మనకు పెరుగుతుంది. మనం దాచేసుకుంటే ఏమీ పెరగదు. సో మీరు చూసేసిన తర్వాత మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్సో, మీ ఫ్రెండ్సో ఆర్ మీ కొలీగ్సో ఎవరో ఒకరు మీకు తెలిసిన ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళకి కూడా మన తెలుగులో కూడా పూర్తి కంటెంట్ పెట్టడానికి ఒక ఛానల్ పెట్టారు. ఆ ఛానల్ పేరు SSM లాజిక్స్. సో ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఛానల్లో మంచి కంటెంట్ ఉంది అని మీకు నచ్చితే, మంచి కంటెంట్ ఉంది అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఇదే మీరు నాకు చేసే సాయం ఏదైనా ఉందంటే అంతే. సో ఈ రోజుకి మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం ఫ్యూచర్ వీడియోస్లో. అందరికీ బై.